దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాలపు వేళ వారాంతపు దినమున వేకున లేచి ఆయన నామాన్ని స్తుతించడానికి చక్కటి శ్రేష్టమైన అవకాశం మనకి ఇచ్చారు. అందును బట్టి ఆయన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ బిడ్డలందరికీ యేసయ్య నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. మరి ఈ దినం కూడా మేము ప్రయత్నాన్ని ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలైనటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నాతో పాటు పాలిబాక్సులు కండి, వాక్యాన్ని ధ్యానించండి, ఆశీర్వాదాలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? చదివి చూడండి. లేని పక్షాన చదివే మాట వినండి, గ్రహించి వాక్యదంలో పాలిబాక్సులు కావాలి మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా 102వ సంకీర్తన 17వ చరణం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి కొరకు దీవించును గాక. తలలోంచుకొని ముసుగుండి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలం వారం దినమున వేకున లేచి మీ నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం మాకు ఇచ్చారు. అందుని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. వివరాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మంది బిడ్డలు పాలుబావుసులు అవుతున్నారు, వీక్షిస్తున్నారు, బలపడుతున్నారు. ఆత్మీయంగా మరింతగా నీ కృప భద్రపరచండి, బలపరచండి. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. ప్రియుల వాక్య ధ్యానంలోకి వెళ్దాం. చదువుకున్న వాక్య భాగం కీర్తనకారుడు దావీదు రాసిన మాటలు. దుఃఖములో ప్రాణం విసిగిపోయి ఉన్నప్పుడు దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ అలాంటి సమయంలో దేవుడు ఏ విధంగా స్పందిస్తాడు అనేది ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఆక్రందనలో ఉన్న వ్యక్తి, లేకపోతే విసిగిపోయిన వ్యక్తి ఎలా ఉంటాడో, ఆ చేసే ప్రార్థన ఎలా ఉంటుందో ఉదాహరణే ఈ 102వ సంకీర్తన. ఈ కీర్తన రాస్తున్నప్పుడు దావీదు భక్తుడు తీవ్రమైనటువంటి ఆందోళన ఉన్నాడు, వేదనలో ఉన్నాడు, చాలా భయంకర పరిస్థితుల్లో. అంటే అతని విచారం, అంతేకాకుండా ఏమండి, యెరూషలేము యొక్క శిథిలమైన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి, ఆ యొక్క పరిస్థితులంతా కూడా జ్ఞాపకం చేసుకుని వేదనతో ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఇందులో ఒక అంశం ఏంటంటే, భవిష్యత్తులో యెరూషలేము మరలా తన పూర్వస్థితిని, తన క్షేమ స్థితిని తిరిగి కలిగి చేసుకుంటుంది, పొందుకుంటున్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే ఆ అద్భుత అవకాశం, ఆ అద్భుతమైనటువంటి కాలం రాకముందే దేవుని ప్రజలకు చాలా మనోవేదనలు కలుగుతాయని, కడగండ్లు కలుగుతాయని, శ్రమలు వస్తాయని చెప్పి అప్పుడు దేవుని రాజ్యం కావాలని హృదయపూర్వకంగా ప్రార్థించడం అనేది జరుగుతూ ఉంటుంది. పిల్లలు గమనించండి, దావీదు ఈ కీర్తన రాస్తున్నప్పుడు సమయంలో దేవుని యొక్క హృదయాన్ని ఎరిగినవాడుగా ఏ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడండి. చూడండి, వాస్తవానికి మన హృదయంలో పాపం అనేది నిలిచి ఉంటే దేవుడు మన వినడంటండి. మన హృదయంలో పాపం లక్ష్యం చేసి మనము చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడు. మన అంతరంగానికి కల్మషం అంటి మన ప్రార్థనకు ఇది పెద్ద అడ్డుపడినగా నిలుస్తుంది. మన ప్రార్థనలను దేవుడు వింటాడని మనము నమ్మకం ఉండం. గమనించాలి అదే కాలస్తాను. ఏమండి, చూడండి, దావీదు తన యొక్క ఒంటరి జీవితంలో అనుభవించిన వేదన, హృదయంలో దిక్కుతోచని స్థితిలో, కడువు వేదన సమయంలో తన యొక్క విడుదల, తన యొక్క నొప్పి, వీటన్నిటి విషయమై ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఇది దేవుని కోపం వలనే అనుభవిస్తున్న విషయాన్ని కూడా భావిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దావీదు గొప్ప వేదన, శోకంలో, కష్టంలో ఉన్నాడు. ఏమండి, అపాయంలో ఉన్నప్పుడు యోబు మరియు ఇర్మియా తదితరుల ద్వారా అలాంటి ప్రార్థనే, అంటే వాళ్ళు పలికిన మాటలే ఇక్కడ పలుకుతున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. ఉదయకాల సమయంలో ఏమని ప్రార్థన చేయడం అనేది ఒక వ్యక్తి అయితే, ప్రార్థించే వ్యక్తి యొక్క స్థితిని బట్టి దేవుడు కూడా వింటాడు. ఆ ప్రార్థన వైపు ఆయన తిరగడానికి అవకాశం అన్న విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. పిల్లరా, దేవుని యొక్క ఉనికిని లేక శాశ్వతమైనటువంటి ఆ దానిని గురించి, ఆశీర్వాదం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని యొక్క గొప్పతనం గురించి, దేవుని యొక్క కృప కొరకు ఏమండి ఆలోచనలన్నీ కూడా దావీదు యొక్క దుఃఖ హృదయానికి ఆదరణ కలిగించాయి. హల్లెలూయా. ఏమండి, అదేవిధంగా అభయాన్ని కలిగించాయి, మనోధైర్యాన్ని ఇచ్చాయి. పరిస్థితులు మారతాయని దేవుడు ముందే చెప్పాడు. ఆ పరిస్థితులు మారుతున్నప్పుడు ఏమండి, దేవుడు వాటిని నెరవేర్చదలుచుకున్నప్పుడు తన బిడ్డల యొక్క జీవితంలో అనుమతించే ప్రతిది కూడా అన్ని అద్భుతమైన ఏర్పాటుతో ఉన్నాడనేటువంటి విషయాన్ని తెలుసుకోగలగాలి. కనుక ఈరోజు నేను చేసే ప్రార్థన వైపు ఆయన అన్నారు కదా,
ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరించాడంటండి. ఎవరి ప్రార్థన నిరాకరించి వారి ప్రార్థన వైపు ఆయన తిరుగుతాడు. ఆ ప్రార్థన ఆలకిస్తాడు, తగిన కాలం జవాబు ఇస్తాడు. అయితే ప్రార్థన గురించి లేక ప్రార్థన ఆలకించేటువంటి గొప్పతనం దేవునిదండి. అలా ఎక్కడికి ఉదయకాల సమయంలో నువ్వు చేసే ప్రార్థన ఆయన నామానికి అంగీకారంగా ఉంటే, నీ ప్రార్థించే హృదయ స్థితి ఆయనకు అంగీకారంగా ఉంటే, తప్పకుండా ఆయన గొప్పతనాన్ని నీ వైపు త్రిప్పి చూపిస్తాడు. తన యొక్క దివ్యమైన హాస్యాన్ని చాపి దీవెనలు అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు మనకు దీవించును కాక. తల వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు. తిరిగి నూతన దినములో వారం దినమున మరలా నీ పాదసనకు వచ్చినప్పుడు నీ ఆత్మచేత జరిగించాల్సిన స్తోత్రాలు. నాయన, నీవు మేము నీ సెలవు మొదలుపెడితే విజ్ఞాపనం చేస్తే మా వైపు తిరుగుతానని వాక్యం సెలవిచ్చావు. చేస్తున్నాం నీ సన్నిధిలో మాకు ఇచ్చిన జవాబు కొరకు స్తోత్రాలు. మరలా ఈ నూతన దినములో మీ దీనదాసులు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రపంచంలో మరలా భారముతో ప్రయాసాన్ని పని జరిగిస్తుంటాను. నీ సన్నిధి కాంతి వారితో ఉంచండి. కృపల భద్రపరచండి. కుటుంబము క్షేమము కలిగించండి. సంఘం పరిచయం దీవించండి. అధికారులు, నాయకులు, పరిపాలకులను దర్శించి ఆశీర్వదించి వారి ద్వారా మంచి పరిపాలన ఇవ్వండి. రానున్న దినాల్లో మంచి నాయకులను, అధికారులు మీరు ఏర్పాటు చేయండి. ఉద్యోగ రంగమైనటువంటి ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగాన్ని దీవిస్తున్నందుకు వందనాలు. జ్ఞానవాటి, విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖలన్నీ నీ కృప చేత క్షేమంగా నడిపించబడుతున్న నీకు స్తోత్రాలు. నిరుద్యోగ యువకులకు మార్గం సరళం చేయండి. రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసిన లాభస్తులు కలిగించండి. చిన్నప్పటి యవనస్తులు, వృద్ధాభ్యస్తున్న వారికి ఆరోగ్యం, క్షేమం దయచండి. నెమ్మది దయచండి. అనారోగ్యంతో బాధపడిన బిడ్డలు అనేక మంది యేసునామములో వారికి స్వస్థత కలుగును గాక. విడిపించి నడిపించమని ప్రార్థన చేసిన ఆరోగ్యవంతులు ఉంచండి. తోటి యవనస్తుని వాక్యం పట్టుకోండి. సత్యం అనుసరించక అసత్యం ప్రభుత్వం అనేక మంది సత్యం నీవని తిరిగే చక్కటి ఆలోచన దయచండి. వివాహాల కొరకు, గర్భఫలం కొరకు బిడ్డ ఎదురు చూస్తుండగా నీ సన్నిధి వారితో నుంచి మార్గం సరళం చేసి గర్భం బిడ్డలకు సుఖమైన ప్రసవం తలబిడ్డ క్షేమను అనుగ్రహించిన ధైర్యాన్ని దయచని ప్రార్థన చేస్తుంది. అవనిష్టం విరిగిన నలిగిన వేసారిన అలసిపోయిన కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక, నిరాశ నిస్పృహలు కూర్చుమిటాడుతూ మానసికంగా నలిగిపోతే, కృంగిపోతే, అలసిపోతే, చితుకున్న జీవితాలు కలిగి మానసిక వేదన, అలజడి, దుఃఖంలో ఉన్న ప్రతి ఒక్కరి విడుదల కొరకు ప్రార్థించండి. ఈ చిత్తం మీద యేసు నామములో విడిపించండి. పరీక్ష రాసిన బిడ్డలందరూ చక్కటి ఫలితాలు ఇచ్చారు. మీకు వందనాలు. నాన్న భవిష్యత్తులో చదువులో జ్ఞానము, జ్ఞాపకత ఇచ్చింది. నీట్ ఎగ్జామ్ వరకు నేను డిఎస్సి ఎగ్జామ్ వరకు సిద్ధపడుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ప్రాముఖ్యంగా రేపటి దినం ఆ డిఎస్సి ఎగ్జామ్ రాయిపోతుండగా బిడ్డకు చక్కటి జ్ఞానము, జ్ఞాపకత ఇచ్చిన ఎంతమంది రాసిన బిడ్డలు అందరి పట్ల మీరు నడిపించండి. నేను దినము జరుగుతున్నటువంటి నన్ను సన్నిధి ఆరాధన అంతా కూడా నా మహిమత్వం జరిగిస్తాను. ఈ దిన ప్రయాణం కొరకు వందనాలు. ఈ దినదాసులు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వారితో మీరు వెళ్ళండి, నడిపించండి క్షేమకరంగా. రైతులు, వ్యవసాయ వ్యాపారస్తులు, ఆయనకు పని పట్టుకు వెళ్తున్నారు, కూలి పనులు వెళ్తున్నారు, ఆయా రకరకాల బంధువుల గృహాలు, స్నేహితుల గృహాలు, రకరకాల విహారయాత్రలు, శుభకార్యాలు, ఇంకా ప్రతి ప్రయాణంలో, ప్రతి వాహనంలో మీరు నడిపించండి. నీ దినదాసులు, సేవకులు, అదేవిధంగా విశ్వాసులు నీ ఆరాధన కూడా వెళ్తుండగా వారి అందరితో మీరు ఉండండి. నూతనంగా జన్మదినం జరుపుకునే బిడ్డలు ఇచ్చిన దయాగ్రహం దీవించి ఆశీర్వదించండి. వివాహ దినం జరుపుకునే బిడ్డలు వారి దాంపత్య జీవితంలో ఆశీర్వాదకరమనించండి. వివాహం మరి పితలను జ్ఞాపకం చేసుకున్న వారు ఆదరణ, ఓదార్పు, నిరీక్షణ నడిపించమని ఏదైనా జరగబోతున్నటువంటి నా తండ్రి ప్రతి పరిచర్య, స్వార్థ, ప్రతిది ఒకటి నా మహిమాత్మ జరిగించి కృపలు వర్ధలింపచేయండి. ఘనత, మహిమ మీకు చెల్లిస్తూ యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుని దీవెన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడు నడిపించును గాక. ఆమేన్. అందుకు వందనాలండి. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక.